దేవుని సేవకునిగా మీకు యేసయ్య నామం పేరిట శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీరు ఏదైతే కలిగి ఉన్నారో మీ సాంపత్యాన్ని దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటిగా 4వ వచన భాగం, తదుపరి మనం 7వ వచన భాగాన్ని కూడా మనం చదువుకుందాం. బైబిల్ తెరిచి అందరూ మీరు గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, తర్వాత 7వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు, మీరును ఫలింపరు, మీరును ఫలింపరు. 7వ వచనం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. సరిగ్గా నేను మీకు ఒక 35 నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. విస్తరించి నేను మాట్లాడాను. ఈ వాక్యాన్ని ప్రభు నా హృదయంలో, నా ఆలోచనలోనికి తీసుకొని వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తా. వాక్యం కొరకు సిద్ధపడుతుండగా 2 కోణాలలో 2 అనుభవాలు దేవుడు ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటల ద్వారా 2 వర్తమానాలు ప్రభు ఇచ్చారు. అంటే దాదాపుగా మనం 2 గంటలు ఈ వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి మాటలను మనం ధ్యానించవచ్చు, ఇంకా ఎక్కువే ధ్యానించవచ్చు. అయితే నా పరిధిలో ప్రభు నా ఆలోచనలు పెట్టిన విషయాలు. అయితే మన ముందు సమయం చాలా తక్కువ ఉంది. సాక్ష్యాలు మనం ఎక్కువగా పంచుకున్నాం, పర్వాలేదు. అయినప్పటికీ వాటిని ఇంకా చక్కగా కుదించి క్లుప్తంగా షార్ట్కట్లో నేను ఆ విషయాలు మీ ఎదుటికి తీసుకొస్తాను. వాటిని మీ హృదయంలో భద్రపరచుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని మీరు మరలా ధ్యానించగలిగితే ఇంకా చాలా విషయాలు ప్రభు మీ హృదయంలోకి తీసుకొస్తారు. సాక్షాత్తు ప్రభువే శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగను తీసి వేయును. యేసు ప్రభు వారు ఎవరు? నిజమైన ద్రాక్షావల్లి. తండ్రి అయిన దేవుడు ఎవరు? వ్యవసాయకుడు. తోటలో ఉన్న పైరేంటి? ద్రాక్ష. ద్రాక్ష ఫలాలు ఫలించడానికి, ఆ ద్రాక్ష పంట పండడానికి దానికి తీగలు అల్లుకుంటాయి. దేవుని ప్రజలమైన మనలను దేవుడు దేనితో పోల్చాడంటే తీగలతోటి పోల్చాడు. తీగలు మనం, ద్రాక్షావల్లి యేసు ప్రభువారు, వ్యవసాయకుడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ప్రభు ఏం కోరుకుంటున్నారంటే మీరు ఫలించాలి, మీరు ఫలించాలి. అన్ని విషయాల్లో మీరు ఫలించాలి. మీరు ఫలించాలి అని నిజంగా మీరు కూడా కోరుకుంటూ ఆశిస్తే మీరేం చేయాలి? 4వ వచనంలో స్పష్టంగా అక్కడ ప్రభు తేటగా మాట్లాడారు. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ, ఆ మాట మీరు నోట్ చేసుకోండి, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనం ఫలించాలి అంటే ప్రధానమైన మూలం ఏంటంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. 7వ వచనంలో కూడా మరలా ఈ విషయాన్ని ప్రభు అక్కడ మరలా ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. మనం దేవునిలో నిలిచి ఉండాలి, మనలో దేవుని మాటలు కూడా నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు
అనుగ్రహించబడుతుంది. ఒక మాట మిమ్మల్ని అడిగి నేను వర్తమానం ముందుకు వెళ్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీకు ఏది ఇష్టమో మీరు నోరు తెరిచి చెప్పగలరా? మీకు ఏది ఇష్టమో ఒకరిద్దరు చెప్పండి. చెప్పమ్మా, మీకు ఏది ఇష్టం? అమ్మా, దేవుణ్ణి ఎక్కువగా సేవించటం, కుటుంబంగా దేవుని సేవించటం. రైట్. ఇంకా ఎవరైనా అన్నా? సంఘముగా దేవుణ్ణి సేవించటం ఇష్టం. ఇంకా ప్రభు ఏమన్నారంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. సహజంగా కొంతమందికి కొన్ని బంగారు ఆభరణాలంటే ఇష్టం, కొందరికి కొన్ని వాహనాలు, వెహికల్స్, ప్రయాణ సాధనాలు కొన్ని అంటే బాగా ఇష్టం, కొందరికేమో మంచి గృహం అంటే ఇష్టం, కొంతమందికి పొలం అంటే ఇష్టం, ఇంకా కొంతమందికి పిల్లలంటే ఇష్టం, మరి కొందరికి భార్య అంటే బాగా ఇష్టం, మరి కొందరికి భర్త అంటే ఇష్టం. సో ఇలా భూ సంబంధమైనవి మన జీవితంలో చాలా ఇష్టాలు మనం కలిగి ఉన్నాం, చాలా ఇష్టాలు మనం కలిగి ఉన్నాం. రైట్. ఇప్పుడు మన పేతురు గారు కానీ లేదా యేసురత్న కుమార్ కానీ వారు ఏం చెప్పారంటే కుటుంబంగా మేము దేవుని సేవించటం ఇష్టం, సంఘముగా దేవుని సేవించటం ఇష్టం. ఇవి కూడా చాలా మంచి ఇష్టాలు. నేను నా మనసులో ఏమనుకున్నానంటే నా ఇష్టం ఏమై ఉండాలంటే యేసయ్య నా ఇష్టమై ఉండాలి, ఆయనే నా ఇష్టం. నెక్స్ట్ ఆయన్ని మనం ఇష్టపడితేనే ఆయన్ని మనం సేవించగలం, ఇష్టపడకుండా ఆయన్ని మనం సేవించడం అనేది జరగదు. ఫస్ట్ అసలు యేసయ్య అంటే మనకేమైపోవాలంటే పిచ్చి అయిపోవాలి. ఇది ఆర్ఆర్కే మూర్తి నాయన గారు వాళ్ళ బంధువులు వచ్చి ఆయన అన్నారంట, ఏమిరా నీకు పిచ్చి పట్టిందా ఏంది, ఈ మతంలో దిగావు అని అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను మతంలోకి దిగటం కాదులే కానీ నన్ను గూర్చి మీరు అన్న మాటలో ఒక మాట మాత్రం నిజం అన్నాడంట. ఏంటంటే నాకు యేసు ప్రభు పిచ్చి పట్టింది అన్నాడంట. ఎవరు పిచ్చి? యేసు ప్రభు పిచ్చి పట్టింది. లోకంలో చాలామందికి చాలా రకాల పిచ్చులు ఉన్నాయి, కానీ నాకు మాత్రం యేసయ్య పిచ్చి పట్టింది. యేసయ్య అంటే అంత ఇష్టం, అందుకనే నాకు ఆయన అంటే పిచ్చి ప్రేమ, పిచ్చి అభిమానం, పిచ్చిగా నేను ఆయన ఇష్టపడుతున్నాను అన్నాడు. నిజంగా అండి, నిస్వార్థంగా ఈ తరములో ఏది ఆపేక్షించకుండా దేవుని కొరకు పరిచర్య చేసి ప్రాణార్పణంగా పోయబడి క్రైస్తవ సంఘానికి, సార్వత్రిక సంఘానికి గొప్ప సేవ చేసిన దైవజనులు ఎవరు అంటే నేటి తరములు, అంటే జస్ట్ మనకు ముందు జనరేషన్లో దైవజనులు ఆర్ఆర్కే మూర్తి నాయన గారు నిస్వార్థంగా దేవుని కొరకు, అంటే దైవజనులు అందరూ చేయలేదంటే చేశారు, కానీ ఈయనది ఒక ప్రత్యేకమైన కోణం, ఒక రోజు విరామం లేకుండా దేవుని కొరకు ఆయన సేవ చేశారు. రోజులో ఒక గంట విరామం లేకుండా దేవుని కొరకు పనిచేశాడు. ఈ రోజున ఆయన పేరట ఏం కనబడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కనపడదండి, కానీ అద్భుతమైన సేవ చేశాడు. సార్వత్రిక సంఘానికి సేవ చేశారు ఆయన. ఆ గొప్ప దైవజుడు అన్నమాట ఏంటంటే యేసయ్య అంటే నాకు పిచ్చే. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. సరే, ఇప్పుడు మనం అది అలా పెడదాం. ఆత్మీయులు యేసయ్య అంటే ఇష్టపడతారు పిచ్చి, సో ఆయన సేవించే పిచ్చి, ఆయన ఆరాధించే పిచ్చి, ఆయన ప్రార్థన చేసే పిచ్చి, ఇలా మనం ఆయన మీద ఉన్న ఇష్టాన్ని బట్టి భౌతికంగా మనకు కొన్ని అక్కరలు, కొన్ని అవసరతలు మనకున్నాయి. కుటుంబాన్ని, పిల్లలను చక్కబెట్టుకోవడానికి, చదివించుకోవడానికి, పోషించుకోవడానికి, వారిని సెటిల్ చేయడానికి ఉద్యోగం అవసరమా, వ్యాపారం అవసరమా, చేతి పని అవసరమా, లేదా వాహనం అవసరమా, లేదా గృహం అవసరమా, ఆహార ధాన్యాలు అవసరమా, లేకపోతే ఇంకోటి ఏదో మనకు ఒకటి అవసరం అన్నది ఉంది. సో దానిని మనం పొందటానికి ప్రభు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండి మీ యందు నా మాటలు నిలిచి ఉంటే
మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు. 3 దినాలు అడిగాం. వాటన్నిటిని మనం పొందాలి. యేసు నామములో మనం పొందుదము గాక. అయితే పొందాలి అంటే ఒక రీజన్, ఒక బలమైన కారణం లేదా ఒక మూలం ఏంటంటే మనము ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉండకుండా ఆయన మాటలు మనలో నిలిచి ఉండకు. మనం ప్రార్థన చేసిన దాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. మీకు ఏది ఇష్టమో అడగండి, ఇస్తాను అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. అయితే దానికి ముందు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నా యందు మీరు, మీ యందు నా మాటలు ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. 4వ వచనంలో మనం చదివిన మాట, నా యందు నిలిచి ఉండుడి. ఎక్కడ ఉండాలంట? నాతో కలిసి చెప్పండి అందరూ, నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో. గమనించారా? తనంతట తానే ఎలాగు, అంటే నీ అంతట నీవు ఏదో తీసేద్దాం, పొడిసేద్దాం, చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అంటే కుదరదు. కుదురుద్దా? కుదరదండి. నువ్వు ఏది చేయాలన్నా నువ్వు చేసిన దానిలో ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని, లాభప్రాప్తిని నువ్వు పొందాలి అంటే నీ అంతట నీవే ఏదో చేసేస్తానంటే కుదరదు. నీతో కూడా ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం. తీగ తనంతట తానే ఫలిస్తుందా? అది ద్రాక్షావళిలో ఉండాలి. ద్రాక్షావళి తోటలో ఉండాలి. తోటలో దానికి ఒక యజమానుడు, వ్యవసాయదారుడు ఉండాలి. ఒకదానికి కనెక్షన్ ఉండాలండి. తీగ వేరయిందనుకో, తీగ ద్రాక్షావళి నుండి వేరయిందనుకో, నేను ఏదో చేసేస్తానని వేరయిందనుకో, కొద్ది రోజులకి ఏమైపోతుంది? ఎండిపోతుంది. వాటిని మనుషులు ఏం చేస్తారు? ఎండిపోయిన తీగలు ఇంట్లో పెట్టుకుంటావా? కర్రలు పెట్టుకుంటావా? ఎన్ని రోజులు పెట్టుకుంటాం? ఏదో ఒక రోజు అడ్డమయ్యి వాటిని పక్కన పెట్టి వాటిని ఏం చేస్తాం? మనం కాల్చేస్తాం. ద్రాక్షావళికి తీగ ఉంటే వ్యవసాయదారుడు దానికి నీరు పెడతాడు. ఆ నీరు ఆ తీగలోనికి వెళ్తుంది. దానికి ఎరువు వేస్తాడు. ఆ బలం తనలోనికి వెళ్తుంది. పై మందు కొడతాడు. తెగులు రాకుండా కాపాడబడుతుంది. ఆ తోటలోనికి పందుకోకులు కానీ, పందులు కానీ, లేకపోతే ఇంకా ఆ తోటను పాడు చేసేటువంటి వాటిని రాకుండా ఆ వ్యవసాయదారుడు, ఆ తోట యజమానుడు ఏం చేస్తాడు? ఆ తోటకి చుట్టూ కూడా కంచె వేస్తాడు, ఫినిషింగ్ వేస్తాడు. నిరంతరం అది కాపుదల్లో భద్రపరచబడుతుంది. ఏ సమయానికి దానికి ఏది అవసరమో అది అందించబడుతూ ఉంటుంది. తద్వారా అది జీవముతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. అది ఫలిస్తుంది. దానిలో ఫలాలు కనబడతాయి. ఇవన్నీ జరగాలంటే తీగ ద్రాక్షావళిలో ఉండాలి. దాన్ని పోల్చి ప్రభు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి. మనం ఎక్కడ ఉండాలి? తీగ ద్రాక్షావళిలో ఉన్నట్టు మనం దేవునిలో నిలిచి ఉండాలి. నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేనును కూడా, అంటే మనం దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. మనతో మన గృహాలలో నిలిచి ఉంటాడు. మన చేతి పనులలో ఆయన నిలిచి ఉంటాడు. మనం చేస్తున్న వ్యాపారాల్లో ఆయన నిలిచి ఉంటాడు. మనం చేస్తున్న ఉద్యోగాల్లో ఆయన నిలిచి ఉంటాడు. వ్యవసాయంలో నిలిచి ఉంటాడు. పిల్లల చదువుల్లో నిలిచి ఉంటాడు. వారి వివాహ కార్యాల్లో ఆయన నిలిచి ఉంటాడు. వారి భవిష్యత్తు విషయంలో ఆయన నిలిచి ఉంటాడు. ఆయన నిలిచి ఉంటే మనకు విజయం అనుగ్రహించబడుతుంది. జయ జీవితం అనుగ్రహించబడుతుంది. మన తల పైకి ఎత్తబడుతుంది. మనము ఘనపరచబడతాం. దేవుడు మనకు మంచి పేరును, ఖ్యాతిని ఆయన కలగచేస్తాడు. ఆయన ఎవరి పక్షమే నిలిచి ఉంటాడో వారి జీవితంలో ఘన కార్యాలు జరిగించబడతాయి. వారు విడువబడరు.
ఫస్ట్ మనం ఆయనలో నిలిచి ఉండాలి. పాస్టర్ గారి మందిరానికి వచ్చాం కండి, నిలుచున్నట్టు కాదా? బైబిల్ కూడా తీసుకొచ్చుకున్నాం. పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన దగ్గర నుంచి సమర్పించుకున్నాం. ప్రారంభ ప్రార్థనకి మేము వచ్చేసాం. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ సమర్పణను బట్టి దేవుడు మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రారంభ ప్రార్థన కంటే ఇంకా మీరు చెప్పినట్టు ఒక 4-5 నిమిషాల ముందే వచ్చి మందులో నేను ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించునుగాక. గతంలో ఈ వచ్చిన భాగం మీద కొన్ని అంశాలు నేను మీకు చెప్పాను. అవి అందరికి గుర్తుండకపోవచ్చు. వెంటనే అవి మీ ఆలోచనలోకి రావచ్చు. ఒకడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొన్న ఎడలవాడు నా యందు నిలుచున్నట్టు. అయితే ఒక 3 రెఫరెన్స్ క్రొత్త కోణంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా యందు నిలిచి ఉండుడి అంటే మనం దేవునిలో నిలిచి ఉండటం అంటే ఎలా? దాని భావం ఏంటి? దాని ఆంతర్యం ఏంటి? ఎలా మనం ఆయనలో నిలిచి ఉండగలం? ఆయనలో నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సమయ అనుకూలతను బట్టి ఒక 3 రెఫరెన్స్ నేను మీకు ఇస్తాను. జాగ్రత్తగా మీరు వాటిని నోట్ చేయండి. మొదటిది మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అందరూ తీయండి బైబిల్. మొదటి యోహాను పత్రిక అంటే చివరిలో ఉంటుంది, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటాయి. మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. అర్థమైందా మీకు ఈ మాట? ఇందాక యోహాను సువార్తలో మనం ప్రభు చెప్పిన మాట, నా యందు నిలిచుండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటా. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే తనంతడు తను ఎలాగూ ఫలించదో అలాగుననే మీరును నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనకిష్టమైన దానిని ప్రార్థించి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలన్నా, దేవునిలో మన జీవితాలు, మన కుటుంబాలు, మన చేతుల కష్టార్జితం, మన ఆత్మీయ జీవితం ఫలించాలన్నా, మన పిల్లల భవిష్యత్తు ఫలభరితంగా మారాలన్నా దానికి మూలం ఏంటంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండటం అంటే ఆదివారం మందిరానికి రావాలి, ఖచ్చితంగా రావాలి. మందిరంలో నిలిస్తే మనం ఆయనలో నిలిచినట్ట. మందిరంలో నిలిస్తే అది కొంత భాగమే. సంపూర్ణంగా మనం ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే ఇక్కడ దైవజనుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు చూడండి, నాతో కలిసి మీరు ఈ మాటలు చెప్పండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఈ మాట మనసును పెట్టండి. నేను యేసయ్యలో నిలిచున్నానని చెప్పుకుంటున్న వారు ఎవరైనా వారు చేయవలసిన పని ఏంటి? ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొని, అలా నడుచుకొనడానికి తను ఏమై ఉన్నాడంటే బద్ధుడై ఉన్నాడంట. ఆయన నిలిచి ఉండటం అంటే ఆయన భూమి మీద శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు ఆయన జీవిత కాలంలో ఆయన ఎలా జీవించాడో, ఎలా నడుచుకున్నాడో దానిని అనుసరించి ఆ ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వారు ఆయన యందు నిలిచి ఉన్నట్టు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఆయన మనకు అడుగు జాడలను ఉంచి వెళ్ళాడు. ఉంచి వెళ్ళాడు?
చెప్పండి, అందరూ ఏముంచి వెళ్ళాడు ఆయన? పేతురు పత్రికలో పేతురు రాశాడు ఆ మాట, మీరు ఇప్పుడు చదవద్దులే. కానీ ఆయన మనకు అడుగు జాడలను ఉంచి వెళ్ళాడంట. ఆయన తన అడుగు జాడల్లో మనం కూడా అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఆయన మనకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి వెళ్ళాడు. దేని కొరకు? మనం కూడా ఆయన వలె బ్రతకటానికి, మాదిరికరంగా సమాజంలో మనం కూడా జీవించడానికి. మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదండి. క్రైస్తవ జీవితం, క్రీస్తును కలిగిన జీవితం, క్రీస్తును అనుసరించేటువంటి వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. వారు క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. ఆయన చూపిన మాదిరికరమైన జీవితాన్ని మనం అనుసరించాలి. అదే క్రీస్తును కలిగి ఉండటం, క్రీస్తులో నిలిచి ఉండటం, క్రీస్తులో నిలిచి ఉండటం. ఏమని వ్రాయబడింది ఇక్కడ? ఆయన యందు నిలిచున్నానని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు ఏం చేయాలంటే, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే తను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. దీనిని బట్టి మనం ఆయన యందు ఉన్నామని కుటుంబం తెలుసుకుంటుంది, సమాజం తెలుసుకుంటుంది, సంఘం తెలుసుకుంటుంది, తోబుట్టులు తోటి వారు అందరూ కూడా తెలుసుకుంటారు. సోమవారం నుండి శనివారం వరకు మన ఇష్టం వచ్చినట్లుగా జీవించేసి ఆదివారం దేవుని మందిరంలో నిలబడి ఇదిగో నేను దేవునిలో ఉన్నాను అంటే అది దేవునిలో నిలిచిన జీవితం కాదు. ఆదివారం మందిరం ఆరాధన అయిపోయిన అనంతరం మందిరంలో నుండి అడుగు బయట పెట్టినది మొదలుకొని మరలా ఆదివారం ఆరాధనకు దేవుని మందిరంలో అడుగు పెట్టేంత వరకు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మన కొరకై ఉంచిన అడుగు జాడలను అనుసరించి నడిచే విధానం, ఆయన మన కొరకై ఉంచిన మాదిరికరమైన జీవితాన్ని ఎవరైతే తీసుకొని జీవిస్తారో వారు ఆయనలో నిలిచి ఉన్నట్టు. అలా నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారు, మీ ఫలము నిలిచి ఉంటుంది. మీరు బహుగా ఫలించడం ద్వారా మిమ్మల్ని బట్టి తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. ఆయన ఎలా నడుచుకున్నాడు? ఎక్కువ విషయాలు చెప్పను, ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను చాలు, అది మన జీవితానికి. ఆయన దూషింపబడి, చెప్పండి, ఆయన దూషింపబడి, ఆయన దూషించబడి, గొంతులు రావటంలా గట్టిగా పలికితే ఇక రేపటి నుంచి ఇవన్నీ మానేయాలేమో అని ఉందా? బైబిల్లో ఉందా? ఆయన మనకుంచిన అడుగులు జాడ, మాదిరికరమైన జీవితం, ఆయన వలె నడుచుకోవటం. పేతురు పత్రికలో చూడండి, దానికి సమాధానం మనం చూసి ముందుకు వెళ్ళిపోతాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. చాలు. ఎవరి ద్వారా అయినా నువ్వు ఇబ్బందికి గురయ్యావా, నిందకు అవమానానికి గురయ్యావా, శ్రమకు గురయ్యావా, అన్యాయానికి గురయ్యావా, మోసానికి గురయ్యావా, దెబ్బలకు గురయ్యావా, ఇబ్బంది పెట్టబడ్డావా, బాధ పెట్టబడ్డావా, నీ జీవితంలో నష్టపోయావా, మోసపోయావా, శ్రమకు దగ్గరయ్యావా, నీ వైపు నుండి ప్రతీకారాన్ని ఎవరి వైపు అయితే నువ్వు ఇబ్బందికి గురయ్యావో వారి విషయంలో తిరిగి నువ్వు ప్రతీకారాన్ని చూపు మాకు. ఎందుకు? ఆయన శ్రమ పెట్టబడి బెదిరించాడా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నువ్వు తీర్పు తీర్చొద్దు, నువ్వు తీర్పు తీర్చొద్దు, నువ్వు ప్రతీకారాన్ని చూపొద్దు, దేవునికి అప్పగించు. నీ విషయంలో దేవుడు తీర్పు తీర్చి నీ విషయమై దేవుడు ప్రతీకారాన్ని చేస్తాడు. నువ్వు మౌనంగా ఉండు, నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండు, దేవుడు నీ పక్షంగా ఆయన తీర్పు తీరుస్తాడు. అక్కడ వ్రాయబడిన మాట ఆయన దూషింపబడి, చెప్పాలి, బదులు దూషింపబడి
ఆయన నిందించారు, ఆయన తిట్టారు, ఆయన అవమానపరిచారు, గేలి చేశారు, తక్కువ చేసి మాట్లాడారు. పదుల సంఖ్యలో కానీ వందల సంఖ్యలో కానీ అక్కడున్న రోమా సైనికులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, యూదులు కానివ్వండి, ఆయన ఎంతగా నిందించి మాట్లాడారో. ఓ దెబ్బ కొట్టినంత బాధ అనిపించదు, కానీ ఒక్కొక్క మాట హృదయాన్ని ఏం చేస్తుంది చెప్పండి? హలో, ఉన్నారు ఇక్కడే? ఓ దెబ్బ కొట్టినంత బాధ అనిపించదు, కానీ ఒక్కొక్క మాట గుండెని ఏం చేస్తుంది? చచ్చిపోయినట్టు అనిపిస్తుందండి. మాట అంత ప్రభావాన్ని చూపుతుంది. బైబిల్లో కూడా రాయబడింది, కత్తిపోటు వంటి మాటలు అంట. ఏ పోటు చెప్పాలి? ఏ పోటు? అటువంటి మాటలు ప్రభువుని గురించి వారు మాట్లాడుతూ ఉంటే, నిందిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, ప్రభు తిరిగి ఎవరిని ఏమైనా అన్నాడా? ఎవరైనా నిన్ను తిడుతున్నప్పుడు నిష్కారణంగా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? మనం మ్యాక్సిమం మన నీతిని మనం అక్కడ, మన యథార్థత మనం రుజువు చేయాలని బలలు గుద్దుతాం. యేసు ప్రభు చేసాడా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఆయన చూసుకుంటాడు. తిట్టని, నిందించని, దూషించని, కాస్త ఓపిక పడితే దేవుడే ఆయన అడుగు జాడులో నడవటం అంటే అది. అటు పెట్టి నమ్మకి అట్టున్నారా, తిట్టి నమ్మకి తిట్టున్నారని, దెబ్బకి దెబ్బన్నారని వెళ్తే ఆయన అడుగు జాడలు అవుతుందా? ప్రతీకారం తీర్చుకోవటం అది ఆయన అడుగు జాడలా? ఆయన యందు నిలుచున్నానని చెప్పుకునేవారు ఎవరైతే ఉన్నారో, ఆయన నమ్ముకున్నానని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, ఓ నేను దేవుని బిడ్డనని ఊగిపోతూ సాక్ష్యం ఇస్తున్న వారు లేకపోతే ఎవరైతే ఉన్నారో, మాటలలో కాదు, ప్రవర్తనలో, క్రియల్లో, మన నడవడిలో ఆ సాక్ష్యం కనబడాలి. సాక్ష్యం కనబడాలి. సాక్ష్యం కనబడాలి. ఆయన దూషించబడి బదులు నా యందు నిలిచి ఉండండి ప్రభు చెప్తున్న మాట వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అర్థమైందా? నా యందు నిలిచున్నానని చెప్పుకుంటున్న వారు ఎవరైనా ఉంటే వారేం చేయాలి? ఆయన ఎలాగూ నడుచుకొనేనో మనం కూడా అలాగే నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. ఏమై ఉన్నాం చెప్పండి? బద్ధులమై ఉన్నాం. మీరు అనొచ్చు ఆయన దేవుడు అండి, దేవుని కుమారుడని. బైబిల్ చెప్తుంది దేవుని కుమారుడే, కానీ ఆయన మనవలే దాసుని స్వరూపాన్ని ధరించి. నీవు నేను మన దేహంలో మనకు ఎలా ఎమోషనల్స్ ఉంటాయో, ఆవేశం ఉంటుందో, ఆక్రోశం ఉంటుందో, ఆవేదన ఉంటుందో, కోపం ఉంటుందో, అసూయ ఉంటుందో, అదే అదే ఆయన దేహంలో కూడా ఉంది. ఆయన వాటిని చంపేశాడు, వాటిని అధిగమించాడు, వాటిని జయించాడు. దానిని జయించి అది మనకు మాదిరిగా చూపెట్టాడు. మీరు కూడా చేయగలరు నన్ను విశ్వసిస్తే. హల్లెలూయా. మీకు మీరుగా చేయలేరు. మీరు నాలో నిలిచి ఉంటే మీరు దానిని చేయగలరు. మనకు మనంగా చేయగలిగితే ఇంకేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన పని లేదు. మనకు మనంగా చేయలేం కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన్ని విశ్వసించి మనం ఆయనలో నిలిచి ఉండి ప్రార్థన చేసుకుంటే ఆయనలాగా మనం కూడా అడుగులు వేయగలం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనకి చెప్పుకోవడానికి ఇప్పుడు మనకి సమయము తక్కువగా ఉంది కాబట్టి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మొదటి యోహాను పత్రికలోనే 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. త్వరగా మనం ముందుకు వెళదాం. ఆయన యందు నిలిచున్నవాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు లేదా ఆయన నిలిచి ఉండ. మొదటిది ఏంటి చెప్పండి? ఆయన నిలిచున్నవాడు ఆయన ఎలాగో నడుచుకునేనో వారు కూడా అలాగే నడుచుకోవాలి. ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకున్న వారు ఆయనలో నిలిచి ఉన్నట్లు. రెండవదిగా ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు 6వ వచనం, ఆయన యందు నిలిచున్నవాడు ఎవడును ఏం చేయడంట అంటే ఆయనలో నిలిచి ఉన్నవారు ఎవరు పాపము చేయరు. పాపము చేసిన వారు ఎవరైనా ఆయనలో నిలిచి ఉన్నానంటే తను తానే మోసం చేసుకుంటున్నాడు. ఎవరో వచ్చి మోసం చేయటం కాదు, తను తానే మోసం చేసుకుంటున్నాడు. పాపము చేసిన వాడు ఆయనలో నిలిచి ఉండడానికి ఛాన్సే లేదు. సింక్ అవుతుందా? ఆయన చెప్పిన మాట ఇది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా, నేటికి ఆయనలో పాపం ఉన్నట్టుగా ఎవరు స్థాపించలేకపోతూ ఉన్నారండి. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అని పూజించబడడానికి అర్హుడు ఆయన, దానికి తగినవాడు ఆయన. ఎందుకంటే ఆయనలో పాపము లేదు ఆయనలో. ఆయన పరిశుద్ధుడు. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉన్నాడు. ఏ విషయాలలో? సమస్త ప్రవర్తన. కూర్చున్న దగ్గర నుంచి నిలబడి, నడిచి, పడుకొని మనం చేసుకునే పనులు ప్రతి దానిలో మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధతను విడిచిపెట్టి పాపాన్ని ఆస్వాదిస్తూ పాపములో నిలిచి ఉండి నేను దేవునిలో నిలిచి ఉన్నాను అంటే కుదరనే. ఒక వరలో 2 కత్తులు చెప్పండి, పెట్టగలమా? పెట్టలేం కదా. ఎలా పెడతాం? ఒక జలలో నుండే మంచినీరు, తీపి నీరు, చేదు నీరు వస్తాయా? రావు కదా. మనం పాపములో నిలిచి ఉంటే దేవుల్లో నిలిచి ఉండలేం. దేవుల్లో నిలిచి ఉంటే పాపములో మనం నిలిచి ఉండలేం. వెలుగున్న చోట చీకటికి చోటు ఉంటుందా? ఇది రాత్రి సమయం అనుకోండి, అంత చీకటిగా ఉంటుంది. మనం వచ్చి లైట్ వేయగానే వెలుతురు వస్తుంది. వెలుతురు రాగానే చీకటి ఉంటుంది. అక్కడ చీకటి ఉండడానికి ఛాన్సే లేదు. మన ప్రభు ఎవరు? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఆ వెలుగు మనలోనికి వస్తూ ఉంది, మన జీవితాలను వెలిగిస్తూ ఉంది. మీరు పూర్వము చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మిమ్మలను పిలిచాడు. ఎవరు వెలుగులోనికి? యేసయ్య వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. పాపము నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3 దినాల ఉపవాస ప్రార్థనలో దైవజనులు జ్ఞాపకం చేశారు. సందర్భాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సాంసోను తన తల్లి గర్భములో ఉన్నప్పుడే నాజీరు చేయబడిన వాడై దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి. దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో సాంసోన్ను దేవుడు పుట్టించాడు. దేని కొరకు? ఫిలిస్తీన్లను హతమార్చడానికి, వారి నుండి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని కలిగించడానికి. కొన్ని బాధ్యతలు దేవుడు ఇచ్చాడు, ప్రతిష్ఠించాడు, నాజీరు చేశాడు. దేవుని కొరకు ఒక సాధనంగా ఆ వ్యక్తి ఉన్నాడు. కానీ ఎక్కడ తిరిగాడు? చివరికి ఎక్కడికి చేరాడు? గాజాలో ఒక వేష దగ్గరకు చేరాడండి. ఫిలిస్తీన్లు అతన్ని బంధించడానికి పట్టుకుంటున్నప్పుడు అంట ఒక మాట వ్రాయబడింది, ఎప్పటి వలె విరజిమ్మి ఫిలిస్తీన్లను నేను పడకూడదామని అనుకున్నాడంట. కానీ కుదరలా. ఎందుకు కుదరలేదంటే యెహోవా తనను ఎడబాసెను. యెహోవా తనను, సాంసోన్ని దేవుడు ఎడబాయడానికి మూలమేంటి? దేవుడే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనోహ దంపతులకు దేవుడు సాంసోన్ ఇచ్చాడు కదా. అతడు పుట్టక మునిపే తల్లిదండ్రులతో దేవుడు చెప్పాడు, సాంసోన్కి నాజీరు చేయాలి, అతన్ని ప్రతిష్ఠించాలి, అతని జీవితం ఒక ప్రత్యేకం. ఇశ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుండి అతడు విడిపిస్తాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు బొబ్బరిస్తూ వచ్చిన కొదమ సింహాన్ని మేకపిల్లలాగా పట్టి చీల్చివేశాడు. 300 నక్కలను పట్టుకొచ్చాడు. ఒక పచ్చి గాడిద, దవడ ఎముక పట్టుకొని 1000 మంది ఫిలిస్తీన్లను చంపాడు.
ఎవరు తనతో ఉన్నప్పుడు? దేవుడు తనతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ తనతో ఉన్నప్పుడు, దేవుని శక్తి తనను ఆవరించినప్పుడు, దేవుని అభిషేకము తన మీద నిలిచి ఉన్నప్పుడు. ఈరోజు ఏమైంది? దేవుడు తనను ఎడపాసాడు. ఎందుకు ఎడపాసాడు? అతని జీవితంలోనికి పాపము వచ్చేసింది. పాపం మన జీవితంలోకి వస్తే దేవుడు మనలో ఉండడు. అపవిత్రమైన వాటికి మనం చోటిచ్చి, అపవిత్రమైనటువంటి వాటిని మన జీవితంలోనికి మనం ఆహ్వానించి, అపవిత్రమైన వాటిని మన ఇంట పెట్టుకొని దేవుడు నాతో కూడా ఉన్నాడని విరచిమ్మితే నష్టపోయేది, మోసపోయేది, కోల్పోయేది మనమే. దేవుడు మనతో ఉన్నాడని ఎప్పుడు అనుకోవాలి? మనం పరిశుద్ధతలో నిలిచి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్ర. అందుకని దావీదు దేవుని పాదాలు పట్టుకొని, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయమా, నా కాలు జారింది, నేను తొట్టెళ్ళాను, నేను పడిపోయాను, పాపంలో పడ్డాను, ఎలా జరిగిందో జరిగిందయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నా పాపం ఎల్లప్పుడూ కూడా నీ ఎదుట ఉంది తండ్రి, నన్ను కడుగయ్యా, ఇసోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే కూడా నన్ను తెల్లగా, రక్షణ ఆనందాన్ని నాలో నుండి తీసివేయ మాకు, నీ ఆత్మను నాలో నుండి తీసివేయ మాకని మొరపెట్టాడు. నీ ఆత్మను అంటే నీవు నా నుండి దూరము కాకు, నీ సన్నిధిని నాకు దూరము చేయమాకు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయ మాకయ్యా. అలా నేను త్రోసివేయబడితే నాకంటే ఇంకా దౌర్భాగ్యుడు ఇంకొకడు. నన్ను ఎలాగైనా నలగొట్టు, నన్ను ఎలాగైనా బాధించు, నీ నుండి మాత్రం నన్ను దూరము చేయమాకు, నన్ను కడుగయ్యా కడుగయ్యా అని ప్రసవవేదన పడ్డాడు కదా. కీర్తనలో అదే వ్రాయబడింది. తన కన్నీటి చేత తన పడక కొట్టుకొని పోవునట్లుగా ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో అతడు కన్నీరు విడిచాడంట. ఏ పడకది? పాపపు పడక. ఏ పడకది? దేవునికి దుఃఖాన్ని, ఆయాసాన్ని కలిగించే చెడు నడత, చెడు వ్యసనాలు లేదా పాప సంబంధమైన కార్యాలు తన జీవితంలో ఏవైతే ఉన్నావో అవన్నీ తన జీవితంలో నుండి కొట్టుకొని పోవునట్లుగా ప్రతిరోజు ఉదయం ఏం చేశాడు? కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉంటే ప్రతి పాపం కొట్టుకొని పోతుంది, ప్రతి అపవిత్రత కొట్టుకొని పోతుంది, ప్రతి దుర్మార్గత, దుష్టత్వం, చెడుతనము కొట్టుకొని పోతుందండి. దేవునిలో మనం బలంగా నిలబడడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన యందు నిలిచున్నవాడు ఎవ్వడును కూడా ఏం చేయడు చెప్పండి? ఆ పాపము చేసేవాడు ఆయనలో నిలిచి నా యందు నిలిచి ఉండుడి. మీకు ఏది ఇష్టమో అడగండి. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతడు తను ఎలాగ ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించదు. దేవునిలో మనం నిలిచి ఉండటం అంటే ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవాలి. రెండవది, ఆయనలో నిలిచి ఉండటం అంటే మన జీవితంలో పాపానికి మనం చోటు ఇవ్వకూడదు. మూడవది జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చూడండి, యోహాను సువార్త పత్రిక కాదు, యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త మీరు 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జాగ్రత్తగా గమనించండి. 6:56 స్వతహాగా ప్రభు చెప్తా ఉన్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును. అంటే ఆయనలో మనం నిలిచున్నాము అనడానికి ఇంకొక కారణం ఏంటి? మనము ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని మనము త్రాగాలి. దేవుడిది మనకు ఒక కృపగా ఇచ్చాడు. దేవుడు మనకి దీన్ని ఒక కృపగా ఇచ్చాడు. అతిశయంగా కాదు, కానీ చెప్పవలసి వచ్చి చెప్తున్నానండి. ఇప్పటికి ఈనాటికి కూడా కొన్ని సంఘాలలో ప్రభు బలారాధన అంటే తెలీదు, సంస్కార ఆరాధన అంటే తెలీదు, వారికి ఆ క్రమం లేదు.
ప్రభువే తను బ్రతికున్నప్పుడు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయనే సాక్షాత్తు తన శిష్యులకు చెప్పాడు. తాను సిలువకు అప్పగించబడుతున్న రాత్రి కూడా ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని భుజించండి అని ప్రభు చెప్పారు. ఆ రొట్టెను భుజించిన తర్వాత ఆయన ఒక ద్రాక్షరసపు పాత్రను పట్టుకొని, ఇది క్రొత్త నిబంధన, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు త్రాగండి అని ప్రభువు చెప్పాడు. దానికి ముందుగా ప్రభు అంటున్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు ఎవరైతే ఉన్నారో వారు నా యందు నిలిచి ఉన్నట్లు నేను వాని యందు. మనం దేవులో నిలిచి ఉన్నామంటే దానికి మూడవది బలమైన కారణం ఏంటి చెప్పండి? మనం ఆయన శరీరాన్ని మనం భుజించాలి, ఆయన రక్తాన్ని మనం పానీయంగా సేవించాలి. ఇది వాక్య క్రమం, ఇది వాక్య క్రమం. చాలా సహవాసాల్లో, చాలా డినామినేషన్స్లో ప్రభు బల్లవారు ఎరగరు, వారికి తెలియదు. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చూస్తే వారు దేవుళ్ళు నిలిచి ఉన్నట్ల, నిలిచి ఉండనట్ల, అది మనం దేవునికి అప్పగిద్దాం. ఆ వాక్య ప్రత్యక్షత దేవుడు వారికి అనుగ్రహించునుగాక. స్వయంగా ప్రభు చెప్తున్నారు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు ఎవడో వాడు నా యందు నిలిచి ఉన్నట్టు, అప్పుడు నేను వాని యందు నిలిచి ఉంటాను. ఆయనలో మనం నిలిచి ఉంటే, ఆయన మనలో నిలిచి ఉంటే మనం ఏమవుతాం చెప్పండి? ఫలిస్తాం. మనకి ఏది ఇష్టమో అది అడిగితే అది ఆయన మనకి. మూడవదిగా నేను చెప్తున్నాను మీకు, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని మనం దూరం పెట్టకూడదు. దాని కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడిన వారమై ఆసక్తి కలిగి ప్రభు బలను మనము ఆచరించాలి. పౌలు దీని గురించే మాట్లాడుతూ కొరింథీ పత్రికలో ఏమంటాడో తెలుసా? ఇది మనలను దీవించు ఆశీర్వచనపు పాత్ర. ఏ పాత్ర ఇది? మనలను దీవించే ఆశీర్వచనపు పాత్ర. లేదంటే మన మీద ఉన్న శాపమును విరిచివేసే, మనలను దీవించే ఆశీర్వచనపు పాత్రది. మన దరిద్రాన్ని తొలగించే ఆశీర్వచనపు పాత్రది. మన కన్నీటిని తుడిచే ఆశీర్వచనపు పాత్రది. మన మీద ఉన్న నింద, అవమానాన్ని తొలగించే ఆశీర్వచనపు పాత్రది. ఎలా తొలగించబడుతుంది నీ మీద ఉన్న నింద? ప్రభు శరీరాన్ని నువ్వు సమీపించినప్పుడు. అలా అని ఎలా పడితే అలా దాన్ని మనం తీసుకోకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా తీసుకోవాలి? తాను పరీక్షించి, కొరింథీ పత్రికల అవచనాలు మనం చూస్తాం. అన్ని రిఫరెన్స్ చూపించడానికి సమయం చాలదు కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నాను. మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, వివేచించాలి. పరీక్షించుకోవాలి, వివేచించి ప్రార్థనాపూర్వకంగా దాన్ని మనం ఆసక్తితో మనము తీసుకోవాలి. అర్థమైందా? అలా తీసుకోవటం ద్వారా మనలోనికి జీవం వస్తుంది. పరీక్షించకుండా, వివేచించకుండా మామూలుగా తీసేసుకుంటే దానివల్ల కూడా ఇబ్బంది ఉంది. ఏంటి ఆ ఇబ్బంది అంటే, వివేచించకుండా, పరీక్షించకుండా, భయం లేకుండా దాన్ని తీసుకుంటే, ఇప్పుడు కొందరికి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇస్తారు. ఒక పూట వాడు ఏదైనా నీకు ఇబ్బంది అనిపిస్తే వెంటనే వచ్చి కనపడు అంటారు. అంటే దాని వెనక ఉన్న మీనింగ్ ఏంటంటే, కొంతమందికి కొన్ని మెడిసిన్లు పడినప్పుడు ఏమవుతుంది? రియాక్షన్ వస్తుంది. అప్పుడు ఒంటి నిండా బొబ్బలు వస్తాయి, ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళకి వస్తాయి. అదే మెడిసిను జబ్బును తగ్గిస్తుంది. అది ఒకవేళ రియాక్షన్ అయితే కొత్త జబ్బులు కూడా. అర్థమైందా? ఇప్పుడు ప్రభు శరీరం అది మనల్ని దీవించి ఆశీర్వచనపు పాత్ర. దాన్ని భుజించడం ద్వారా మనం దీవించబడతాం, ఆస్వాదించబడతాం. మనకి స్వస్థత కలుగుద్ది, జీవం కలుగుద్ది, మన శాపము తొలగించబడుతుంది, మన కన్నీరు తొడవబడుతుంది. ఇంత గొప్ప దీవెన ఆశీర్వాదం ప్రభు శరీరము, ప్రభు రక్తములో నిక్షిప్తమై ఉన్నాయి. అదే సమయంలో పరీక్షించుకోకుండా, వివేచించకుండా, దేవుని భయం లేకుండా తీసుకుంటే రియాక్షన్ కూడా ఉంటుంది.
ఏముంటుంది చెప్పండి? రియాక్షన్. రియాక్షన్ అంటే కొంతమంది బలహీనులు అయిపోతారంట. ఏమైపోతారు? మరి కొంతమంది రోగులు అయిపోతారంట. ఏమైపోతారు? మరి కొంతమంది చనిపోయారని కూడా అన్నాడు పౌలు. మరి కొంతమంది బలహీనులయ్యారు, రోగులయ్యారు. తర్వాత అలాగని మరి తినకపోతే రోగం తగ్గదు. తినాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? దానికి ఒక నియమం, ఓ పద్ధతి, ఓ క్రమం చెప్తారు. అలాగే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తినాలి, త్రాగాలి. ఎలా తాగాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా తినాలి? మనల్ని మనం వివేచించుకోవాలి. ఎలా ప్రభు శరీరాన్ని తిని త్రాగాలి? దేవుని భయముతో, అందరితో సమాధానముతో ప్రభు రక్త మాంసాలను మనము సమీపించాలి. అలా మనం ప్రార్థనాపూర్వకంగా సమీపిస్తే ప్రభు శరీరం, ప్రభు రక్తం మనకి జీవాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, దీవెనిస్తుంది, సమాధానం, సంతోషాన్ని ఇస్తుంది. ప్రభు బలకి మనం దూరం కాకూడదు. బలహీనతలు ఉన్నాయా, తొట్టిపాట్లు ఉన్నాయా, ఏం చేయాలి? వాటిని మనం గమనించుకొని, ప్రభు దగ్గర ఒప్పుకొని, సరిచేసుకొని, దిద్దుకొని, వాటిని విడిచిపెట్టుకొని, ప్రభు సహాయాన్ని పొందుకొని ప్రభు బలకి మనం దగ్గర అవ్వాలి. ఈ బలహీనత ఉందిలే అని మనం దూరం అయిపోయాం అనుకోండి, ఏమవుతుంది? ఇంకా నీరసం అయిపోతుంది, ఇంకా మనం దేవునికి దూరం అయిపోతాం. అలా కాదు, సరిచేసుకొని దగ్గర అవడం వల్ల కృపను పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం, దేవుని సహాయాన్ని పొందుకుంటాం, దేవుని మహిమతో నింపబడతాం. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. సమయం అయిపోయింది, ముగించేస్తా ఉన్నాను. నా యందు నిలిచి ఉండుడి. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తనంతట తను ఎలాగూ ఫలింపదు. అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. నిలిచి ఉండటం అంటే ఒకటి, ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగా నడుచుకోవాలి. రెండవది, నిలిచి ఉండటం అంటే ఏంటి చెప్పండి? అది పాపము మనము చేయకూడదు. మూడవది, ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట ద్వారా మనం ఆయనలో నిలిచి ఉంటున్నాం. ఇప్పుడు ఈ వారం మనం ప్రభు శరీరాన్ని తీసుకున్నాం. ఎక్కడున్నట్టు? మనం ప్రభువులో మనం నిలిచినట్టు. ఎలా తీసుకోవాలి? ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి. అలా ప్రభువులో నిలిచి మనకిష్టమైన వాటిని దేవుని చిత్తంలో పొందుకొని ఆయన సన్నిధిలో ఫలించి, మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రభు మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. దయచేసి అందరూ ఒక 2 నిమిషాలు వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్లీజ్ అందరూ ప్రార్థనలో ఉండండి. అటు ఇటు తిరిగే ప్రయత్నం చేయొద్దు. చేతులు ఆకాశం తట్టు ఎత్తగలిగితే మీరు ఆకాశం తట్టు ఎత్తండి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు. ప్రభా, నేను నీలో నిలిచి ఉండాలయ్యా, నీలో నిలిచి ఉండాలి, నీలో నిలిచి నేను ఫలించాలి. ప్రభా, నీలో నిలిచి నాకు ఇష్టమైన దాన్ని నేను పొందుకోవాలి. మీరు నాకు సహాయం చేయండి. నిలిచి ఉండటం అంటే ఈ దినాన నేను ప్రభా బహు స్పష్టంగా నేను తెలుసుకున్నాను. శరీరధారిగా ఉన్నప్పుడు మీరు ఎలా నడుచుకున్నారో తండ్రి, ఆ అడుగు జాడలను నేను అనుసరించాలి. ఆ మాదిరికరమైన జీవితాన్ని నేను జీవించాలి. ప్రభా, మీలో నిలిచి ఉండటం అంటే అయ్యా నేను పాపము చేయకుండా ఉండటమే, పాపమునకు దూరంగా ఉండటమే, చెడుతనానికి, చెడు కార్యాలకు దూరముగా ఉండటమే. పాపము చేసినప్పుడు శాంసోన్ని మీరు ఎడబాసారు తండ్రి. దేవా, ఈ దినాన మీరు నాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ యందు నిలిచిన వారు ఎవరు పాపము చేయరు నాయనా. పాపము చేసిన వాడు నీలో నిలిచినట్టు కాదు నాయనా. ఈ అనుభవంలో నేను నాయనా అయ్యా నీలో నిలిచి ఉండాలి ప్రభా. మూడవదిగా మీరు నాయనా మాట్లాడుతూ వచ్చారు, ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో వారు నా యందు నిలిచి ఉన్నట్టు నేను వాని యందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ప్రభా అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలను దీవించి ఆశీర్వచనపు పాత్రలో అయ్యా మేము పాలు పంపులు పొందడానికి మీరు సహాయము చేయండి నాయన, సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి నాయన. చేతులెత్తి అడుగుదామా తండ్రి అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నాయన, మీ సన్నిధిలో తండ్రి అయ్యా మొరపెడుతున్న ప్రతి బిడ్డ నాయన
నీ అడుగు జాడలో నడుచున్నట్లుగా మీ కృపతో వారిని బలపరచండి అయ్యా. మీ కృపతో నాయన వారిని బలపరచండి. మీ శక్తితో వారిని నింపండి నాయనా. మీ ఆత్మతో నింపండి నాయనా. అభిషేకించండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. చేయి పట్టి నడిపించండి నాయనా. వారి పాదం ఎక్కడా కూడా జారకుండునట్లుగా మీరే నీ బిడ్డల పాదములను స్థిరపరచుదురుగాక. తొట్టెళ్లకుండా చేయి పట్టి నడిపించుదురుగాక. చేయి పట్టి నడిపించుదురుగాక. మీ మార్గాల్లో నడిపించుదురుగాక. మీ అడుగు జాడల్లో నడిపించుదురుగాక. మీ అడుగు జాడల్లో స్థిరపరచుదురుగాక. మాదిరికరమైన జీవితాన్ని మీరు అనుగ్రహించుదురుగాక. దేవా, మీరే కృప చూపండి, సహాయము చేయండి నాయన. పాపము చేయవారు నీలో నిలిచినట్లు కాదు నాయన. మాలో ఏ చెడుతనము ఉండకూడదు ప్రభా. ఏ దుష్ట సాంగత్యము ఉండకూడదు నాయన. ఏ చెడుతనం ఉండకూడదు ప్రభా. ఏ విధమైన అపవిత్రత మాలో ఉండకూడదు నాయన. అయ్యా, మీరు సహాయము చేయండి, సహాయము చేయండి. మందిరంలో నిలిచిన ప్రతి బిడ్డను దేవా, ఇదిగో నాయన మీరు పరిశుద్ధతలో స్థిరపరచండి. పరిశుద్ధతలో నాయన మీరు స్థిరపరచండి. పవిత్రతలో మీరు స్థిరపరచండి అయ్యా. సమస్త ప్రవర్తనలో వారిని మీరు పరిశుద్ధపరచండి నాయన. ఆలోచన, తలంపు, మనసు, హృదయాన్ని, అంతరంగాన్ని అయ్యా మీ రక్త ప్రోక్షణతో నాయన మీరు పరిశుద్ధపరచండి నాయన. వారి జీవన శైలిలో, వారు చేస్తున్న పనులలో దేవా వారిని మీరు పరిశుద్ధపరచండి నాయన. పరిశుద్ధ ప్రవర్తన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నాయన. మీ రక్త మాంసాలలో పాలువారైతండి. మీలో నిలిచి జీవాన్ని పొందినట్లుగా కృప అనుగ్రహించండి. కృప అనుగ్రహించండి తండ్రి. కృప అనుగ్రహించండి నాయన. దీవించండి, దీవించండి, దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. విత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా చేయండి. నీ యందు మేము నిలిచి మీ అడుగు జాడల్లో ప్రభా మేము నడుచుకొని తండ్రి పాపము చేయకుండానట్లుగా మీ రక్త మాంసాలలో నాయన మేము పాలువారమై అయ్యా మీ సన్నిధిలో దీవించబడినట్లుగా కృప అనుగ్రహించండి. మందిరంలో మోకరిల్లి నాయన మీ తోట చేతులు ఎత్తిన మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. నీ ప్రజల మీద నీ కృప నిలిచి ఉండునుగాక. నీ కృప ఆవరింప చేదువుగాక. నీ కృపతో బలపరిచి సహాయము చేదువుగాక. పరిపూర్ణ ఆరోగ్యాలను ప్రభా ఇదిగోనైనా నెమ్మదిని, సమాధానాన్ని, సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మీయంగా కూడా నీ కృపలో వర్ధిల్లా చేయండి. కీడు నుండి, శోధ నుండి ప్రభా మీరు తప్పించండి నాయన. ఎక్కడ కూడా నీ ప్రజల పాదం ఇరుకున పడకుండా, ఎక్కడ నష్టపడకుండా, ఎక్కడ మోసపోకుండా, ఏ అపాయానికి గురి కాకుండా నీ కృపలోనే నీ బిడ్డలను భద్రపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. దగ్గరగా చెప్దాము, ఆమేన్, ఆమేన్.